హాయ్ అందరికీ! ఈరోజు ఒక కొత్త రకం స్వీట్ చేశానండి. నేనైతే మైదా పిండితో బాదుషా అంటారు తెలుసు కదండి. చిట్టి చిట్టి బాదుషాలు చేశాను. ఫస్ట్ అయితే ఒక కప్ ఆఫ్ మైదా, చిటికెడు సాల్ట్ అండ్ బేకింగ్ సోడా వేసుకొని కొంచెం కలిపానండి. బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసాను. అండ్ కొంచెం కరిగిచ్చిన నెయ్యి ఉంటుంది కదండి, అదొక 3 స్పూన్స్ వేసాను. కరిగిచ్చిన నెయ్యి కాబట్టి మనకి క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది. అది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఎలా అంటే ఇలాగా చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలా మిక్స్ చేసుకొని ఇలా గట్టిగా ఉండగట్టాలన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోయినట్లు. ఒకవేళ ఇలా కట్టకపోతే మీకు ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఇందులో ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. చూపిస్తాను చూడండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని మనకి ఇలా పిండి ముద్దలా కలిపేసుకొని మనం ఇప్పుడు ఒక బాండీ అంతలోపల ఇది రెస్ట్ ఇచ్చేసి ఒక 10 మినిట్స్ ఒక కడాయి పెట్టుకొని ఒక 1.5 కప్ సేమ్ కప్ క్వాంటిటీ అండి అంతా మనం షుగర్ వేసుకొని ఒక 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. చూడండి, అది మెల్ట్ చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే ఎక్కువ పాకం వచ్చేస్తుంది. అందులోని దంచిన ఒక 3 యాలక్కాయలు పెట్టేశానండి. అంతలోపల మనం అది కలిపి పెట్టేసిందని చూసారా, అది చిన్న చిన్న ఉండల్లాగా విడదీసి పెట్టుకోవాలండి. బాదుషాల్లాగా చుట్టుకోవాలి కదా. చూపిస్తాను చూడండి. మనకి పాకం ఎలా రావాలంటే జిగురుగా, మనం పట్టుకుంటే ఎలా ఉండాలంటే బాగా జిగురుగా అనిపించాలి. అప్పుడు పాకం కరెక్ట్గా వచ్చినట్లు బాదుషాలు కూడా బాగా పీల్చుకుంటాయి. చూడండి, ఇప్పుడు నేను బాదుషాలు చేస్తాను. ఇలా రౌండ్గా చుట్టేసుకొని మన ఫింగర్తో అలా ఒక హోల్లా పెట్టేస్తే బాదుషా రెడీ అయిపోద్దండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే అన్నీ చేసేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. చిన్నగా చేసుకోవాలండి. మనం మళ్ళీ పాకంలో వేస్తే కొంచెం పెద్దగా అవుతాయి. ఇప్పుడు మనము ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. చాలా లో ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలండి. చూసారా, అసలు పైకి ఎమ్మటే వచ్చేస్తే మనకు కలర్ వస్తుంది, కానీ మనకి లోపల ఉడకదనమాట. చూసారా, ఈ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్ పెట్టుకొని మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పాకం కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, అందులో వేడి వేసేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే మనకి బాదుషాలు రెడీ అయిపోతాయండి. చూడండి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. పాకం మొత్తం తడిచిపోవాలి. అంటే అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి ఎంత బాగా వస్తుందో. లోపల దాకా పాకం వెళ్తేనే టేస్ట్ అండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. లైక్ చేయండి. ఓకే, బాయ్.